ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 16వ అధ్యాయము 17వ వచనము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నారంటే, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు నిన్నే హెచ్చరించి ఉన్నారు. నీ ప్రవర్తనను నీవే కనిపెట్టాలని చెబుతున్నారంటే, నీవు ఈ లోకంలో నీకు ఇష్టానుసారంగా నీ ప్రవర్తనతో ఈరోజు బ్రతుకుచున్నావా, లేదా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుచున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు నీకు ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుచున్న వాడివైతే అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది, కానీ నీ ప్రాణమును రక్షించుకొనలేవు అని చెబుతుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా నువ్వు దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి సిద్ధపడు. అంటే నీ హేచ్ఛలాన్ని విడిచిపెట్టేసి దేవునికి లోబడి దేవుని మార్గంలో నువ్వు నడుచుకొని నీ ప్రవర్తన అంతరే నువ్వు కనిపెట్టుకున్న వాడివైతే నీ ప్రాణమును నువ్వు రక్షించుకోనగలవు అని చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యము నీతోనే మాట్లాడుచున్నదని నువ్వు నమ్ముతున్న వాడివైతే విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ రోజు నుంచైనా నీ ప్రవర్తన సరి చేసుకో. హల్లెలూయా.